ఇంతకీ నెక్స్ట్ ఏం చేసి చూపిస్తున్నారు పండుగ గారు? మనకి ఉలవచారు నుండి ఈరోజు ఉలవచారు వెజ్ కర్రీ చేసి చూపిస్తున్నామండి. ఉలవచారు స్పెషల్ వెజ్ కర్రీ అనమాట. ఓకే, మరి ఉలవచారు వెజ్ కర్రీ అన్నారు కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి, ఉలవచారు, ఆనియన్, వెజిటేబుల్స్, గ్రీన్ చిల్లీ, జీరా, రెడ్ చిల్లీ, ధనియా పౌడర్, జీరా పౌడర్, కరివేపాకు, ఆయిల్. ఉలవచారు వెజ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం బడ్డి గారు? ఓకే అండి, మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుందామా? స్టవ్ వెలిగించేసుకున్నాం. ఇందులో ఆయిల్ అండి. ఓకే, ఈ ఉలవచారు వెజ్ కర్రీ అనేది టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఉలవచారు మనకి స్వీట్నెస్కి వస్తుంది, దీన్ని మనం స్పైసీగా చేస్తున్నాము. ఎలా అంటే దీనిలో చిల్లీ పౌడర్ని వాడటం వల్ల మనకి లైట్గా స్పైసీనెస్ వస్తుంది, అట్లాగే ఒక కొత్త రకం ఒక టేస్ట్ అనేది ఒక డిఫరెంట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇందులో ఆయిల్ వేడింది, మనం ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఓకే యా. సో ఆనియన్ వేసుకున్నాం, గ్రీన్ చిల్లీ, కరివేపాకు. మరి కరివేపాకు ఏమంటారు, ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ రావాలా వద్దా? ఎక్కువ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, జస్ట్ మనకి దీనిలో ఉలవచారు కర్రీకి మటుకి స్పెషల్గా మగ్గిపోతే చాలండి, ఎక్కువగా ఫ్రై అయిన అవసరం లేదు. ఓకే, సో ఆనియన్స్ వేసుకున్నాం, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకున్నాము, లైట్గా దాంట్లో వాటర్ అలా బయటకు వస్తే చాలు అని అన్నారు. అండ్ నెక్స్ట్ మీరు అక్కడ వెజిటబుల్స్ ఏంటవి? ఆ వెజిటబుల్స్ బాయిల్ చేస్తారా? ఆల్రెడీ బాయిల్ చేసినాయండి. ఫుల్ బాయిల్ హాఫ్ డౌన్ చేశారా? ఇది మరి ఎక్కువగా మెత్తగా కాకుండా ఫుల్ బాయిల్ చేసి పెట్టినామండి. ఇది వెజిటబుల్ బాయిల్ చేసేటప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం, ఎందుకంటే మనం గోబీ కూడా బాయిల్ చేసినాం కాబట్టి వెజిటబుల్తో పాటు ఈ గోబీలో మనకి సన్నని పురుగు ఉంటుంది, ఆ పసుపు వేయటం వల్ల ఆ వేడి నీళ్ళలో ఆ పురుగు అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం పసుపు వేసి బాయిల్ చేసుకున్నాము. ఓకే, ఇందులో ఇవి వెజిటబుల్ యాడ్ చేసేసుకున్నాం. అట్లాగే మీరేం యాడ్ చేశారు? గోబీ, క్యారెట్, బీన్స్, ఆలు అన్ని. ఓకే, కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నారు సాల్ట్? అవునండి, ఎక్కువగా సాల్ట్ అవసరం లేదు, లైట్గా యాడ్ చేసుకుంటున్నాం. సో ఎందుకు అలాగా? మనకి ఉలవచారులో లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది, ఉలవచారుతో చేస్తున్నారు కాబట్టి ఉలవచారులో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి దీనిలో ఎక్కువ వేసేస్తే కనుక యాస్టీజ్ కర్రీకి వేసేదానికన్నా కొద్దిగా తగ్గించేసుకుంటే కనుక మనకి ఉలవచారు సాల్ట్ ఎక్కువైపోయే ప్రమాదాలు ఉంటాయి. అవునండి, చిల్లీ పౌడర్ అండి, మరి ఓవర్ స్పైసీ అన్నట్టు కాకుండా లైట్గా స్పైసీ కోసం, అట్లాగే కొద్దిగా షుగర్ కూడా మల్టీ టేస్ట్ కోసం. అవును, ఓకే, జీరా పౌడర్, ధనియా పౌడర్. అసలు ఇలా చాలు తినేయచ్చు కదా. సో ఏదైనా ఉలవచారుతో కొంచెం డిఫరెంట్గా చేస్తానన్నారు కాబట్టి చూద్దాము ఉలవచారుతో ఎలా చేస్తారు ఏంటి అని. ఇప్పుడు మనం ఈ ఉలవచారుని దీనిలో యాడ్ చేసుకుందాం. ఓకే, సో సరిపోతుంది అంత ఉలవచారు, ఇంకా ఏమైనా కావాల్సి వస్తుంది? సరిపోతుందండి. అట్లాగే కొద్దిగా వాటర్. గ్రేవీ లాగా వస్తుంది కర్రీ. అవునండి, సో బేసిక్గా కర్రీ అంటేనే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, సమ్ టైమ్స్ కొంచెం దగ్గరగా ఉంటుంది, కొంతసార్లు ఇలా ఎక్కువగా గ్రేవీ టైప్లో ఉంటుంది కాబట్టి మనకి ఈ ఉలవచారు ఎక్కువ వైట్ రైస్లో తీసుకుంటాం కాబట్టి మరీ థిక్గా కాకుండా కొద్దిగా పల్చగా ఉంటే కానీ ఆ రైస్లో మనకి ఆ ఉలవచారుతో తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం వాటరీగా ఉంది కదా, ఇవి దగ్గర ఏమైనా పడుతుందా లేకపోతే ఇంకేమైనా వేస్తారా సంథింగ్? మనకి ఉడికితే కనుక అది ఆ హీట్కి ఉలవచారు కొద్దిగా గట్టిగా అయిపోతుందండి. దీనిలో మనం కొద్దిగా క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటాం తర్వాత మనం. ఓకే, సో ఇది మొత్తం కొంచెం ఉడికిన తర్వాత క్రీమ్ యాడ్ చేసుకుంటాం. సో ప్రాసెస్ అయితే మటుకు యాజ్ యూజువల్గా ఓన్లీ మనం ఆనియన్స్ వేసుకున్నాము, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసుకొని దాని తర్వాత బాయిల్ చేసినవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. వెజిటబుల్స్ ఏదైతే మనం సాల్ట్ కానీ
లైట్ గా అది లైట్ గా యాడ్ చేసుకున్నాం, జీరా పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకున్నాం, అట్లా లైట్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం దీనిలో. ఓకే. అండ్ అలాగే ఉలవచారు దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాము. ఆఫ్ కోర్స్ కొంచెం వేడైన తర్వాత అది మరిగిన తర్వాత వాటర్ ఎలాగో దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఆ ఉలవచారు అనేది మనకి కర్రీ టైప్లో ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలి ఏంటి చూద్దాము. అండ్ ఫస్ట్ అయితే కనుక వాటర్ ఇంకా మరుగుతున్నాయి కాబట్టి వెయిట్ చేద్దాం. ఉలవచారుని మనకి రెడీమేడ్గా కాకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇది వరకు పాతకాలంలో మన ఇంట్లోనే చేసేవారు. ఇది మా చిన్నప్పుడు అయితే ఇళ్లలోనే చేసేవాళ్ళని. ఇప్పుడు రాను రాను మనం ఉలవచారు అనగానే ఎక్కడో కొనుక్కు రావటం లేదంటే షాప్లో కానీ తీసుకురావడం జరుగుతుంది. ఇది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రాసెస్ కొద్దిగా కష్టం అనిపించినా కానీ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఓకే. అంటే అసలు ఎలా ఉలవచారు ఎలా చేస్తారు? ఉలవచారు అనేది మనం ఉలవలు తీసుకొచ్చి నానబెట్టాలండి. అది మనం మార్నింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఉలవలు తొందరగా నానవు కాబట్టి నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఉడకబెడితే కనుక అది ఎక్కువ టైం పడుతుంది ఉలవలు ఉడకనికి కూడా. ఎక్కువగా నానితే కనుక మనకి తొందరగా ఉడుకుతాయి ఉలవలు. ఉడకబెట్టిన తర్వాత అవి తీసేసి ఆ వాటర్ని మనం సిమ్ ఫ్లేమ్లో దాన్ని అట్లా మరిగిస్తూ ఉంటుంటే కనుక అది కొద్దిగా దగ్గరికి అవుతాయి. దానిలో మనం తర్వాత కొద్దిగా సాల్ట్, తర్వాత చిల్లీ, కొద్దిగా కరివేపాకు, అట్లే కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఓకే. సో ఇప్పుడైతే ఇది మనకి కొంచెం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయినట్టు ఉన్నాయి కదా, సో దగ్గర పడిపోయింది. అవునండి. దీనిలో కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకుందాం. క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వచ్చేసింది. సో దీంట్లో టొమాటోలు ఇవన్నీ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవసరం లేదండి. ఓకే. సో క్రీమ్ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. మనకి క్రీమ్ వేయగానే మనం ఒక 2 minutes నుంచి తీసేస్తే సరిపోతుంది. లేదనుకుంటే మనకి ఇలా కాదు ఇంకా డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే కనుక ఉలవచారు ఆల్మోస్ట్ మనం డైరెక్ట్గా తిన్నా కానీ క్రీమ్ వేసుకొని చాలా బాగుంటుంది. ఈ వేడి అన్నంలో కనుక ఇట్లాంటివి తీసుకుంటే కనుక మనకి ఆ టేస్ట్ అనేది చల్లగా ఉన్నప్పుడు కన్నా వేడిగా ఉన్నప్పుడు దానిలో ఏముంది, ఎలా ఉంటాయి ఫ్లేవర్స్ ఉంది అనేది పర్టికులర్గా మన టేస్ట్ పర్సన్ అనేది తెలుస్తుంది అని. మనకి దగ్గరగా వచ్చేసింది కర్రీ. బంద్ చేసేద్దాం. ఓకే. క్రీమ్ అని ఎస్. వేడిగా ఉలవచారు వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. నైస్, చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది యాక్చువల్గా. మీరన్నట్టుగా ఉలవచారు బేసికలీ స్వీట్ ఉంటుంది. సో మీరు మన కారము ఈ ఫ్లేవర్స్ అన్నీ వేసేటప్పటికి ఆ మసాలా ఫ్లేవర్ కానీ కొంచెం స్పైసీనెస్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. చాలా కొత్తగా ఉంది, బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఉలవచారు వెజ్ కర్రీ. పండుగ గారు బాగుందండి. ఈరోజు చేసిన 2 అద్భుతాలు చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మనం వాచే టేస్ట్లో బటర్ చికెన్ పులావ్ అలాగే ఉలవచారు వెజ్ కర్రీ. అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయో, వాచే టేస్ట్ అనిపించేసినాయి. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.